శ్రీ గురుభ్యో నమ. శ్రీ బాలాదేవ్యై నమో నమ. ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి భక్తుడికి కూడా ఒక విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా. ముఖ్యంగా భక్తులనే వాళ్ళకి పిసినాతనం దేవుడి విషయంలో ఉండకూడదు. ఎందుకు పిసినాతనం ఉండకూడదంటే, ఈ దేహం భగవంతుడిచ్చిందే. చివరి వరకు మనం ప్రతి విషయంలో ప్రతి పని యందు కూడా కొట్టుమిట్టాడి చివరి నిమిషంలో గతించడం జరుగుతుంది. ఆ గతించేటప్పుడు కూడా మనం ఏమీ వెళ్ళం. కాబట్టి ఉన్నంతలో భగవతారాధన చేసుకోవడం మంచిది. ఆ భగవతారాధనలో కూడా శక్తి కొలది చేసుకోవడం ఉత్తమోత్తమం. అలాగని పిసినార్దనంగా చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. భగవంతుడికి ఎంత సమర్పిస్తే దానికి 10 రెట్లు మనకి సమర్పిస్తాడు ఏదైనా సరే. ఒక విషయం ఏంటంటే, ఉదాహరణకి అభిషేక సామాన్లు. అభిషేకానికి 2 కొబ్బరికాయలు కంపల్సరీగా ఉండాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, గంధం, విభూది ఇవి ప్రధానం. అలాగని చెప్పి మాకు ఒక కొబ్బరికాయ చాలండి, ఒక పాల ప్యాకెట్ చాలు అని చెప్పి ఆ షాపు వాళ్ళ దగ్గరికే వెళ్ళి మనం అడుగుతున్నాం. అది చాలా తప్పండి. పరమేశ్వర అభిషేకానికి, ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు మనం 2 కొబ్బరికాయలు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఒక కొబ్బరికాయ కొట్టే స్వామివారి మీద పోస్తాం. 2వ కొబ్బరికాయ నివేదన చేసేటప్పుడు కొట్టి నివేదన పెట్టాలి. కాబట్టి చాలామంది ఈ విషయం తెలియక రకరకాలుగా మాటలు అనాల్సి వస్తుంది, మాటలు పడుతున్నారు. కాబట్టి దేవుడి విషయంలో పిసినార్తనం అనేది వీడండి. పరమేశ్వర అనుగ్రహం మనకి కలుగుతుంది. పరమేశ్వరుడే కాదు, ఏ దైవానుగ్రహం కూడా మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అట్లాగే ఆవు పాలు ప్యాకెట్లు 2 వేస్తారు షాపు వాళ్ళు. స్వచ్ఛమైన ఆవు పాలు దొరక్కపోవడం వల్ల మనం ఒక ఆవు పాల ప్యాకెట్ తీసుకుంటున్నాం. మరి ఒక ఆవు పాలు అభిషేకానికి వాడతాం, మరి పెరుగు ఎట్లా వస్తుందండి? కాబట్టి 2 ఆవు పాలు పెట్టెలు తీసుకోవాలి. ఒకటి అభిషేకానికి ఆవు పాలు వాడతాం, రెండవది పెరుగుకి తోడుపెట్టుకుని అభిషేకంలో వాడతాం. కాబట్టి ప్రతి మానవానికి చెబుతున్నాను, ఖచ్చితంగా దేవుడి విషయంలో పిసినార్తనం అనేది వేడండి. ఒక అభిషేక కార్యక్రమాల్లో కాకుండా, అభిషేక ద్రవ్యాలలోనే కాకుండా, మన ఇంటిలో శుభకార్యం జరిగేటప్పుడు కూడా దేవుడి విషయంలో చాలా చులకన భావం కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మండపారాధన చేస్తాం, కలశం పెడతాం మండపారాధన మీద. ఆ మండపారాధన వేసే క్లాత్ అనేది తిరుపతి వేస్తే సరిపోతుంది, తెల్లదే వెయ్యాలని శాస్త్రంలో చెప్పబడలేదు. మండపారాధన పెద్దది కావాలి. అంటే బియ్యం పోస్తాం, బియ్యానికి తగ్గట్టుగా, మండపారాధనకు తగ్గట్టుగా అక్కడ వస్త్రం కావాలి. తెలుపు టవల్స్ పెద్దగా ఉండవు కాబట్టి, పెద్ద సైజులో దొరకవు కాబట్టి రంగు టవల్స్ వాడాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. మనకి సందర్భం, అభిషేకం కోసం సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దేవుడి విషయంలో పిసినారితనం ఉండకూడదు. భగవంతుడికి ఎంత చేస్తే దానికి 10ంతలు మనకి ఆ యొక్క భగవంతుడు మనకు అందిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.